నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మహానాడు కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ గారు మన యాక్షన్ కింగ్ అర్జున్ గారితో చేసిన ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తుంది కదా, వన్ డే సీఎం కాన్సెప్ట్తో. ఈ నేపథ్యంలో ఈ సినిమా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకునే శంకర్ గారు చేశారు అంటూ ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోల్స్కి ఆద్యం పోస్తున్నాయి. నిజంగా ఒకే ఒక్కడు సినిమా చంద్రబాబు గారి ఇన్స్పిరేషన్గానే వచ్చిందా? శంకర్ గారు ఇప్పటివరకైతే ఎక్కడా ఆ మాటనైతే రివీల్ చేయలేదు. అసలు ఒకే ఒక్కడు సినిమా ఎలా రూపాంతరం చెందింది, మరి ఆ వ్యక్తి చెప్పిన ఆ స్టోరీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించవచ్చా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. భజన ఉండాలి, సరే, మనకు విలువ ఇచ్చిన వ్యక్తిని మనం కీర్తించాలి, తప్పులేదు. ఉన్నది ఉన్నట్టు ఆయన చేసిన సంస్కరణల గురించి, ఆయన పార్టీ కోసం ఏం చేశారనే దాని గురించి పొగడ్డంలో కూడా తప్పులేదు. మరి ఈ దారుణంగా ఒక సినిమా ఈయన ఇన్స్పిరేషన్గానే వచ్చింది, ఈయనను చూసే వాళ్ళు ఆ సినిమా తీశారు అంటూ ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకే ఒక్కడు సినిమా చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్గా వచ్చిందా? నాకు ఇక్కడ కాసేపు అది పక్కన పెడదాం సంధ్య గారు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. చంద్రుడు? సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు కాబట్టి అదే పశ్చిమాన మనకు చంద్రుడు కనిపిస్తాడు. తర్వాత ఇంద్రధనుస్సు? అది వర్షం వచ్చినప్పుడు ముందా ఒక వాతావరణంలో మార్పు ద్వారా వచ్చే అది. తొలకరి జల్లులు? వర్షాకాలం ముందు. అలాగా. తర్వాత మనకి ఉగాది ముందు మనకి వసంతం వస్తుంది. అవును. అది ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అదే మార్పు, వాతావరణంలో మార్పు ఋతువు వచ్చినప్పుడు వస్తుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతున్నాయని చెప్తున్నారు ఆ వేదిక సాక్షిగా. మీరు ఎక్కడున్నారు పాపం? ఒకే అలా కీర్తిస్తున్నాడు ఆయన. నాకు అదే అర్థం కాదు అసలు, ఏంటి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? సబ్జెక్ట్ కి దీనికి రిలేటెడ్ ఏమున్నాయా అనుకున్నాను. పంచభూతాలు కావచ్చు, సప్త ఋషులు కావచ్చు, లేకపోతే అష్టదిక్పాలకులు కావచ్చు, 6 ఋతువులు కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, దశావతారాలు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టి అని చెప్తున్నారు వాళ్ళు మహానాడు వేదిక మీద. భలేవాళ్ళు మీరు. ఎక్కడో ఒకే ఒక్కడి సినిమాలో దానికి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడి సినిమా అనేది ఎర్లీ 80sలో మన తెలుగులో 2 సినిమాలు అనుకుంటాను దర్శకత్వం వహించిన గోసంగి సుబ్బారావు గారిని ఒక ఆయన, ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. గోసంగి సుబ్బారావు గారు మేము ఒక 2, 3, 4 సమావేశాలు, స్టోరీ సిట్టింగ్స్ కలిసినప్పుడు ఆయన 2 అద్భుతమైన కథలు చెప్పారు రామ్ చరణ్ గారి కోసం. రామ్ చరణ్ గారు ఇంకా అసలు ఇంట్రడ్యూస్ అవ్వాల, అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ అయిపోయినప్పుడు అల్లు అర్జున్ గారి కోసం, చిరంజీవి గారి అబ్బాయి కోసం అయితే చాలా మంచి కథలు చెప్పాడు ఆయన. ఒక పునర్జన్మల నేపథ్యంలో ఒక అద్భుతమైన కథ చెప్పాడు, చాలా అద్భుతమైన కథ. ఆయన శంకర్ గారు ఇద్దరు రూమ్మేట్స్ అండి చెన్నైలో. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అంత క్రితం ఎప్పుడో వాళ్ళు ఒకరోజు టీవీలో చూసినటువంటి ఒక సినిమా, వన్ డే సినిమా పేరు. 2011లో మళ్ళీ వన్ డే అనే పేరు మీద ఒక రొమాంటిక్ హాలీవుడ్ మూవీ ఉంది. అది కాదండి, ఓల్డ్ డేస్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి వన్ డే. ఆ వన్ డే చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి శంకర్ గారు ఈ కథాంశంతో, అంటే ఈ ఆలోచనతో, కథ అది కాదు, ఒక రోజులో జరిగేటటువంటి, ఒకరోజు ఉదయం నుంచి రాత్రిలో జరిగేటటువంటి సంఘటనల సమాహారంగా ఒక కథ రాసుకుంటే ఎట్లా ఉంటుందన్నది ఆయన వన్ డే చీఫ్ మినిస్టర్కి అప్లై చేశాడు. అది మీకు అర్థమైందా? వన్ డే అనేది ఒక రోజులో ఉదయం నుంచి రాత్రి లోపు, లేదా ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం లోపు 24 గంటల సమయంలో. ఇప్పుడు మన ఖైదీ సినిమా ఉంది, కార్తీ చేసిన సినిమా. అది ఒక రాత్రి నుంచి ఉదయం సూర్యాస్తమయం నుంచి రేపు సూర్యోదయం వరకు జరిగేటటువంటి కథ ఖైదీ అన్నమాట. అవును. అట్లాగా మీకేంటంటే ఇది 24 గంటల్లో జరిగేటటువంటి సంఘటనల సమాహారం వన్ డే. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని శంకర్ గారు ఏంటంటే ఒకరోజు ముఖ్యమంత్రి అయితే ఆ ఒక రోజులో ముఖ్యమంత్రి ఎన్ని పనులు చేయగలరన్న ఆలోచన శంకర్ గారికి ఎర్లీ 80sలో వచ్చింది. ఎర్లీ 80sలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలీదు, ఎల్లయ్య ఎవరో తెలీదు, పుల్లయ్య ఎవరో తెలీదు, మల్లయ్య ఎవరో తెలీదు ఆయనకి. ఆయన అప్పుడు రాసుకున్నటువంటి ఆలోచన ఆయన దర్శకుడు అయిన తర్వాత ఏంటంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నటువంటి సమయంలో జెంటిల్మ్యాన్ లాంటి సినిమా, జెంటిల్మ్యాన్ సినిమా 20 మంది హీరోల చుట్టూ తిరిగాడు. 20 మంది రిజెక్ట్ చేసిన తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ గారి దగ్గరకు వచ్చి ఆగింది అది. తర్వాత కాదలన్ తర్వాత ఇట్లా ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇండియన్ తర్వాత ఇట్లా మీకు ఆయన ప్రయాణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీకు కాదలన్ తర్వాత మీకు పూర్తి స్థాయిలో ఏఎం రత్నం గారు, తెలుగులో ఆయనే, తమిళంలో కూడా రత్నం గారండి నిర్మాత, శ్రీ సూర్య మూవీస్. దీని గురించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే కాదలని, ఈ 2 జెంటిల్మెన్ కాదలని 2 అక్కడ కొంచెం చేశారు. ఈ 2 ఇక్కడ మనకు రత్నం గారు తీసుకొచ్చారు తెలుగులోకి. తీసుకొచ్చిన తర్వాత
మూడో సినిమాకి బడ్జెట్ చూసి అప్పట్లో ఆ బడ్జెట్ చూసి ఏ ఒక్క తమిళ సినీ నిర్మాత రాలేదు శంకర్ గారితో సినిమా చేయడానికి. అదేంటి మనం రైట్స్ మనం కదా కొంటాం, మూడో సినిమాకి రైట్స్ తీసుకోండి చెప్పడానికి ఇంకా పిలవలేదేంటిని రత్నం గారు అడిగారు శంకర్ గారిని. ఏంటి శంకర్ ఏంటి ఇంకా చెప్పలేదు, తెలుగు నేను కొనుక్కోవాలి కదంటే అసలు తమిళంలోనే తీయడానికి ఎవరు రాలేదన్నాడు. తమిళంలో తీయడానికి ఎవరు రాకపోవడం ఏంటి, కథ ఏంటి, కమలాసన్ గారు హీరో, శంకర్ డైరెక్షన్ ఉండే తెలుసు ఆయనకి, కథ ఏంటి బడ్జెట్ ఏంటి అని అడిగాడు. లైన్ చెప్పాడు. లైన్ చెప్పి ఇదండి మన ఇట్లా బ్యాక్ డ్రాప్లో ఉంటుంది, ఇట్లా మర్మకళ తాతయ్య ఇన్ని చెప్పుకొచ్చాడు ఆయన, ఫ్రీడమ్ ఫైటర్ అంతా చెప్పేసి. అప్పట్లో బడ్జెట్ 15 కోట్లండి భారతీయుడు సినిమాకి. 15 crores, 15 కోట్ల రూపాయలకి. తమిళంలో ఏ సినిమా నిర్మాత 15 కోట్ల బడ్జెట్ అంటే ఎవరు శంకర్ని మా ఆఫీసులకు రావద్దన్నప్పుడు ఈ సినిమా నేను తీస్తున్నాను శంకర్ని తీసిన ఒకే ఒక మగాడు మనగాడు తెలుగువాడైన ఏఎం రత్నం గారు. మనం గర్వపడాలి. ఒక శంకరు ఒక కమల్ హాసన్ జీవితంలో ఇవాళకి ఇది మా సినిమాని సగర్వంగా చెప్పుకునే సినిమా తీసిన వాడు ఏఎం రత్నం గారు, మన తెలుగువాడు. అలాంటి రత్నం గారు ఈ తర్వాత ఇప్పుడు ఏమైంది, వరుసగా సినిమాలు చేస్తారు. ఈ కథ రత్నం గారు విన్నారు. వినేసి ఎవరితో చేస్తావు ఇది అంటే రజనీకాంత్తో చేస్తాను. అర్జున్ గారు లేరు, రజనీకాంత్తో చేస్తాను. ఎందుకంటే రజనీకాంత్ ఇలాంటిదే చేయాలి. రజనీకాంత్ అప్పుడు పరిస్థితి ఏంటి, ఏ రోజు రజనీకాంత్ పార్టీ పెడతాడు, రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనేటటువంటి వార్తలు ప్రతిరోజు మీడియా వండి వారుస్తున్నటువంటి సమయం. అప్పుడు రజనీకాంత్ గారి దాకా వెళ్ళింది. రజనీకాంత్ గారు సున్నితంగా తిరస్కరించడం అయింది. శంకర్ గారు సరైన వెలుపలికి రావడం అయింది. అప్పట్లో మళ్ళీ స్టార్ హీరోలు తమిళంలో మేము సింహాలు పులులు అనుకుంటున్న అందరికీ కూడా ఆయన చెప్పారు. అందరూ కూడా చీఫ్ మినిస్టర్ అనగానే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే మీకు ముఖ్యమంత్రి పీఠం అనే మీద ఎవరున్న తమిళనాడులో ఏంటంటే వాళ్ళు దైవాంశ సంభూతులు అనేటటువంటి పరిస్థితి తమిళనాడు. అటువంటి సమయంలో ఇప్పుడు శరత్ కుమార్ గారు చేశారు. ఇప్పుడు శరత్ కుమార్ గారు ఎవరితో అప్పుడు కలిసి ప్రయాణం చేస్తారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి వేస్తే ఆయన ఏమనుకుంటాడు కరుణానిధి గారు, ఇంకొకరు ఎవరో వేస్తే జయలలిత గారు ఏమనుకుంటారు, అటువంటి పరిస్థితి అనమాట. ఆ రెండే శిఖరాలు అప్పటికి. అప్పుడు ఈయన కూర్చుని ఆలోచించాడు, ఏంటి అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు, భయపడుతున్నారు వేయటానికి, నాకు ఎవరైతే దర్శకుడిగా జన్మనిచ్చారో ఆ హీరోతోనే చేస్తాయి సినిమా ఫిక్స్ అయ్యాడు. ఎగిరి గంతేసాడు అర్జున్ గారు ఆలోచించకుండా. అర్జున్ గారు తమిళుడు కాదు, కన్నడిగా. యాక్షన్ కింగ్ అర్జున్ గారు కన్నడిగా. యాక్షన్ కింగ్ అర్జున్ గారు కన్నడిగా. అర్జున్ సర్జా ఆయన పేరు. వాళ్ళ నాన్నగారు ప్రసిద్ధ యాక్షన్ కొరియోగ్రాఫర్ కన్నడ సినిమాల్లో. అట్లా అర్జున్ గారికి ఆ వారసత్వం అబ్బింది. కుటుంబంలో చాలామంది సినిమా పరిశ్రమకి ఇతోధికంగా సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం అది. అలా అర్జున్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే అర్జున్ గారు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే జెంటిల్మ్యాన్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు ఆయనకి. జెంటిల్మ్యాన్ ప్రభావంతో ఏం చూసినా అర్జున్ గారిని అలా చూస్తున్నాం మనం, యాక్షన్ కింగ్ అర్జున్ని. అలా అర్జున్ గారు వచ్చారు. ఈ నేపథ్యం మొత్తంలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచన కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో చేసేస్తున్నారంట అని ఆయన కానీ ఏంటది శ్రమదానము, జన్మభూమి ఇవేవి తెలియదండి శంకర్కి. ఆయన తమిళం కదా, ఏమీ తెలియదు. ఆయన ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఆయన ఎందుకు డిజైన్ చేసుకున్నారు, రఘువరన్ లాంటి ఆర్టిస్ట్ చేత ఆ పాత్ర ఎందుకు వేయించారు, ఆ కైండ్ ఆఫ్ మీరు వేళకి అబ్జర్వ్ చేస్తే రఘువరన్ గారు ఫుల్ వైట్ హెయిర్లో ఉంటారు. అవును, ఐ రైట్. ఇక్కడ దాకా దుబ్బా వేసి మెడలో ఉత్తరయం వేసి పట్టు పంచి కట్టి ఒక పద్ధతి అయినటువంటి తమిళ ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అలా మీకు శంకర్ డీటెయిలింగ్ చెప్తాను మీకు. నేను ఫుల్ హెయిర్ వైట్ అని చెప్పాను కదా ఇందాక, ఇలా తలపండిపోయినటువంటి తమిళ రాజకీయాల్ని అని చెప్పాలనుకుంటున్నాడు అతను. మీకు అర్థమైందా? అది అతను చెప్పాలనుకుంటున్నది అది. అక్కడ ఆ పాత్రను అట్లా డిజైన్ చేసుకున్నారు. అందరూ ఆ పాత్రకి ఆయన దృష్టిలో పెట్టుకొని రాశారు. ఈయన ఆలోచనలు కాదండి. తమిళనాడు రాజకీయాలు తలపండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త రక్తం రావాలి, కొత్త యువకుడు రావాలి, లేకపోతే కొత్త నాయకత్వం కావాలి అనేటటువంటి ఒక సింబాలిజంలో మీకు అర్జున్ పాత్ర పుట్టింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి యాక్షన్ కింగ్ అర్జున్ గారి పాత్ర ఏ సంబంధం లేదు. పైగా ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిగా అర్జున్ గారిని చూపిస్తారని ఒక కార్టూనిస్ట్ కొడుకు, పొలిటికల్ కార్టూనిస్ట్ కొడుకు ఇతను. ఇవాళ ఆయన ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టు కదా. ఆ కైండ్ ఆఫ్ దీంట్లో మీకు తీసుకొచ్చి చేసినటువంటి ఒక పాత్ర. వన్ డే చీఫ్ మినిస్టర్ అనేది ఏంటంటే మార్నింగ్ టు 24 hours మీకు ఇక్కడ దీనికి మళ్ళీ మీరు మీరు వేళ చేత ఏదేదో మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ
మేము స్టోరీ సిట్టింగ్స్లో మాట్లాడేటటువంటి విషయాలు, లేదా మేము చదువుకొని మేము తెలుసుకున్నటువంటి విషయాలు ఇన్డెప్త్కి వెళ్దాం మనం ఈరోజు. ఓకే. సోల్ అంటారే, లేయర్స్ కాదు, సోల్లోకి వెళ్దాం. సోల్లోకి వెళ్తే మణిరత్నం గారికి, శంకర్ గారికి ఒక మహానుభావుడైనటువంటి ఒక రచయిత, సైంటిస్టు, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు సుజాత రంగరాజన్. ఓకే. వాళ్ళ భార్య పేరు సుజాత, ఆయన రంగరాజన్ గారు. తన అర్ధాంగి పేరే కలం పేరుగా పెట్టుకొని తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినటువంటి ఒకనొక మహారచయిత సుజాత గారు, సుజాత రంగరాజన్. ఇది ఇలా అనుకుంటున్నాము, ఇట్లా ఒక రోజులో దీనికి ఏమైనా కావాలని సుజాత రంగరాజన్ గారిని అడిగారు. ఇప్పుడు మీరు సుజాత రంగరాజన్ గారు వాళ్ళకు ఎవరి గురించి చెప్పుంటాడని మీరు అనుకుంటున్నారు? ఐడియా లేదు. ఇది చరిత్రలో ఉంది. చరిత్రలో ఉందని నాలాంటి వాడికి తెలుసు. ఓకే. ఇలా చరిత్రలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన ద్వాదశి, శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈ పక్షాలు వచ్చినప్పుడు ద్వాదశి రోజు శ్రీకృష్ణదేవరాయల వారు ఆయన మంగళహారతులు అందుకోవడానికి విరూపాక్ష దేవాలయానికి ఉదయాన్నే గుర్రం మీద ఆగకుండా, అలుపు లేకుండా ఆయన గుర్రం దౌడు తీసి వెళుతూ ఉంటే శ్రీకృష్ణదేవరాయల వారికి స్ఫోటకం మచ్చలు ఉన్నాయి. చిన్నతనంలో జరిగినటువంటి ప్రయోగాల వల్ల ఆయన స్ఫోటకం, అందగాడు కాదు శ్రీకృష్ణదేవ. ఆ ఎండకి, ఆయన వేడికి తట్టుకోలేడని గొడుగుపాలుడు అనేటటువంటి ఒక బోయేవాడు, గొడుగుపాలుడు వాడి పేరు. ఏం పేరు? గొడుగుపాలుడు. గొడుగుపాలుడు అంటే గొడుగు పట్టడం వాడి వృత్తి, వాడు బోయేవాడు. గొడుగుపాలుడు అనేటటువంటి బోయేవాడు శ్రీకృష్ణదేవరాయల వారి అశ్వం ఎంత వేగంతో పరిగెడుతుందో అంత వేగంతో గుర్రం పక్కన గొడుగు పట్టుకొని పరిగెత్తిన వాడు గొడుగుపాలుడు. ఓకే. వాడలా పరిగెత్తి పట్టుకొని నించునేవాడు. అంత బలవంతుడు వాడు, అంత బలాఢ్యుడు వాడు, అంత బలశాలి వాడు. ఆయన దిగి వెళ్ళి మంగళహారతులు అందుకొని విరూపాక్ష స్వామి యొక్క తొలి హారతులు అందుకొని తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు స్వీకరించి తిరిగి మళ్ళీ అదే వేగంతో వచ్చేటటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయల వారు. ఒకరోజు ఆలస్యమైంది, ఉదయాన్నే లేవటం ఆలస్యమైంది. ఆలస్యం అవ్వగానే దిగ్గున లేచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఒక్కసారిగా ఈవేళ పలానా తిది, ఈవేళ వెళ్ళి విరూపాక్ష స్వామి వారి మంగళహారతులు అందుకోవాలని లేచి అంత క్రితం వెళ్ళినటువంటి వేగం ఏదైతే ఉందో ఆ వేగానికి రెట్టింపు వేగంతో అశ్వాన్ని పరిగెత్తిచ్చాడు కృష్ణదేవరాయలు. అంతే వేగంతో గొడుగుపాలుడు కూడా పరిగెత్తాడు. పరిగెత్తి వాడు అలసిపోయి సొమ్మసిల్లిపోయి పడిపోయాడు. వాడెక్కడ పడిపోయాడో తెలియదు, గుర్రం ఎక్కడ సొమ్మసిల్లి పడిపోయిందో తెలియదు. కృష్ణదేవరాయల వారు దిగ్గున దిగి లోపలికి వెళ్ళి మంగళహారతులు ఇస్తున్న సమయానికి పూజారులు చూస్తున్నారు, రాయలవారు ఇంకా రాలేదేమిటా అని. వెళ్ళి నించుని ఆ హారతులు అందుకొని వచ్చి గొడుగుపాలుడు ఎక్కడా వాడు అలసి సొమ్మసిల్లి పడిపోయాడంటే వాడికి వడపప్పు, పానకం అన్నీ పెట్టి వాడికి సపరీలన్నీ చేసి వాడిని తయారు చేశారు. ఆయన వాడి భక్తికి మెచ్చి కృష్ణదేవరాయల వారు, గొడుగుపాల నీకేం కావాలో కోరుకో, వరమిస్తున్నాను అన్నాడు కృష్ణదేవరాయలు. గొడుగుపాలుడు ఏం కావాలో తెలుసా? ఒకరోజు నీ సింహాసనం కావాలని అడిగాడు. ఒకరోజు సింహాసనం మీద కూర్చున్న అర్హత నాకు కావాలని అడిగాడు. ఇస్తున్నాను పో అన్నాడు కృష్ణదేవరాయల వారు. ఒకరోజు రాజయ్యాడు గొడుగుపాలుడు. వాడికి 2 భార్యలు. వాడు ఉత్తర్వులు వేస్తూనే ఉన్నాడు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు. ఉదయం ఇంకా సమీపిస్తోంది, సూర్యోదయం కాబోతోంది. రాజముద్రలు వేయటానికి ఇంకా లేదు, సిరా లేదు, అయిపోయింది. తాంబూల సేవనం చేసినటువంటి భార్యల యొక్క అధరాల మీద ఉన్నటువంటి ఆ ముద్రలు కూడా వేశాడు గొడుగుపాలుడు. అది సుజాత గారు చెప్పారు శంకర్. ఒకరోజు రాజయ్యాడు రా, కాబట్టి ఇక్కడ ఒకరోజు రాజు అవ్వచ్చు. ఓకే. ఇది సోల్ అంటారు. అందుకే దాంట్లో చూపిస్తారు కదా టెక్నికల్ డీటెయిల్స్ ప్రకారం ఒకరోజు ఇతన్ని కూర్చోబెట్టచ్చా అని అంటే లాయర్లు వీళ్ళంతా కూర్చొని మంత్రాంగం చేసి అది సాధ్యం అవుతుందండి, పలానా టైంలో ఇలా జరిగింది అనేసి. కాబట్టి ఇది హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్గా తీశారు అంటూ కూడా కొన్ని విన్నాము. అదే నిన్న నేను చెప్పాను కదా, నాట్ హాలీవుడ్ ఫిల్మ్ ఇన్స్పిరేషన్. 24 గంటలో జరిగితే 24 గంటలు ఒక మనిషి ఎన్ని పనులు చేయగలడు. దీంట్లో చాలామంది ఏమనుకుంటారంటే శంకర్ చెప్పదలుచుకున్నది ఏంటంటే అది మరుగున పడిపోయిందండి. ఏది ఆ పాజిటివ్ అంశం ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది. ఏం చెప్పదలుచుకున్నాడు శంకర్, మీరు చెప్పండి. ఒక మనిషి ఇతరులకు మంచి చేయాలనుకుంటే ఏంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడి ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రజల కోసము పాలించాలి, మన రాష్ట్రాన్ని కావచ్చు మన ప్రాంతాన్ని కావచ్చు అభివృద్ధి చేయాలనుకుంటే ఎంత టైం అయినా సరిపోదు అన్నది ఒక చిన్న సోల్ మెసేజ్. సమయం చాలా గొప్పది,
కాలం చాలా గొప్పది. మీకు అర్థమైందా? కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు అర్థమవుతుందా? మనం నిద్రమత్తు వదిలి బద్ధకాన్ని పక్కన పెట్టి కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో చాలా గొప్ప పనులు చాలా సునాయాసంగా చాలా అద్భుతంగా చేయగలం. ఒక మనిషే కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగింది ఒక పరిపాలనా దక్షుడు, ఒక పరిపాలకుడు. ఇంత తక్కువ సమయంలో 24 గంటల సమయంలో ఒక పరిపాలనా దక్షుడు, దక్షత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, మన సేవకుడు, మన పాలకుడు ఎవరైతే ఉన్నారో అతడు ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. మీరు అలసత్వాన్ని వీడండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ అన్నార్తులు ఉన్నారు, ఆపన్నులు ఉన్నారు, బాధలతో తల్లడిల్లిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ఆపన్నహస్తం కోసం వాళ్ళు అరులు చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఆపన్నహస్తం అందించండి ఓకే అని చెప్పాలనుకున్న ఆర్తి, ఒక దర్శకుడు ఆర్తిని ఈయన పలానా ఆయన స్ఫూర్తితో కథ రాశాడు, పలానా ఆయన పాత్రను తీసుకొచ్చి సినిమాలో పెట్టాడు అంటే సింక్ అయిపోయింది సార్. ఇప్పుడు 95లో ఆయన సీఎం, 98లో సినిమా స్టార్ట్ చేశారు, 99లో రిలీజ్ చేశారు. ఎర్లీ 80sలో ఆయన రాసుకున్నాడు అని మనం ససాక్షాలతో చెప్తున్నాం కదా. ఎప్పుడో కూర్చున్నారు, ఎప్పుడో తయారైంది. ఆ తర్వాత సుజాత గారి దగ్గరకు వచ్చింది, సోల్ ఇది అని చెప్పాం మనం. ఇన్ని మాట్లాడిన తర్వాత నేను అందుకే ఇందాక నన్ను సూర్యోదయము, సూర్యాస్తమయము, ఇంద్రధనుస్సు ఇవన్నీ ఎందుకు చెప్పాను? అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు అంటే అలా కీర్తిస్తున్నారు మహానాడు వేదిక మీద. ఓకే, అది పరిస్థితి. అంటే మెప్పు కోసము దేన్నైనా వాడుకుంటారు, అంతేనా? రాజు వెడల రవి తేజములు అలరా కానీ అట్లా వారిని ఇప్పుడు వేళ కీర్తించాలి కదా, కీర్తించకపోతే ఎట్లా? ఓకే, మొత్తానికైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు తీయడానికి రీజన్ ఏంటి, ఆయన అనుకున్నది ఏంటి, జనాలకు ఎంతవరకు ఎక్కిందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.